పవన్ కళ్యాణ్ మీదన ఈ ఏడుపులు అనవసరమైనటువంటి ఏడుపులేంటి అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్, ముంబై వెళ్తాడు, పేద ప్రజల సంగతేంటి అన్నటువంటి దాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్న కొన్ని డిజిటల్ మీడియా. యెస్. మరి జగన్‌కి చేతికి కోడికత్తి ఇష్యూ వచ్చినప్పుడు హైదరాబాద్‌కే కదా ఎళ్ళింది. చంద్రబాబు గారికి ఆపరేషన్ హైదరాబాద్‌కే కదా ఎళ్ళింది. ఆంధ్రప్రదేశ్‌కి 2 సమస్యలున్నది. ఒకటి, అక్కడున్న కార్పొరేట్ హాస్పిటల్స్ అంత స్థాయి హాస్పిటల్ ఆంధ్రాలో లేవు. ఈ 12 ఏళ్లే అయింది మన రాష్ట్రం ఏర్పడి. ఇది ఓపెన్ సీక్రెట్. రెండోదొచ్చేటప్పటికి డాక్టర్లు కూడా ఎక్స్‌పర్టైజ్ డాక్టర్లు మన దగ్గర ఉన్నారు. కానీ దానికి తగిన ఎక్విప్‌మెంట్ ఇంకోటి ఇక్కడ అతిపెద్ద సమస్య ఉంటది. ఇప్పుడిక్కడ జగన్‌మోహన్ రెడ్డో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారనుకోండి, హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జామ్ జేయాల. ప్లస్ హాస్పిటల్ లోపల పనులన్నీ ఆగిపోతాయి. అదొక పెద్ద ప్రతిబంధకం గూడా. అక్కడ అట్లుండదు. ఇప్పుడు ముంబైలో పవన్ కళ్యాణ్ తీసుకునే చోట పవన్ కళ్యాణ్ ఉన్నాడు గదా అని అక్కడంతా ఆపేయరు ట్రీట్‌మెంట్. అక్కడ ఆళ్ళది అట్లాగే ఉంటది. హైదరాబాద్‌లో కార్పొరేట్ కంపెనీలోనే వీళ్ళకి ఒక రెండో, మూడో రూమ్స్ ఇస్తారు. అక్కడి వరకే ఉండదు. మిగతా పని జరిగిపోతది. ఎందుకంటే బడా బడా హాస్పిటల్స్, అంత బడా స్థాయి హాస్పిటల్లు లేవిక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకోటి, ప్రతిదానికి పవన్ కళ్యాణ్‌లో నుంచి నెగెటివ్‌ని క్రియేట్ చేయాలనుకునే ధోరణి ఎంత మానుకుంటే అంత బెటర్.